మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. ఈ రోజు మనం కలవబోయే గెస్ట్ చాలా చాలా స్పెషల్. 100 వసంతాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగు పెట్టినటువంటి, అప్పట్లోనే సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి మీర్జాపురం మహారాణి సి కృష్ణవేణి గారు. ప్రస్తుతం మనం ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో ఇది కూడా నిజంగా అప్పట్లో కట్టినటువంటి ఒక ప్యాలెస్ లానే ఉంది. సో ఒక్కసారి ఇంటి లోపలికి వెళ్ళి 101 సంవత్సరాల ఆ అమ్మతో మాట్లాడి అమ్మ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని వచ్చేద్దాం. విచ్చేయండి. నమస్తే అమ్మా. బాగున్నారమ్మా? చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా మిమ్మల్ని కలవడం. ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే అమ్మా, ఒక విషయం అడగాలనుకుంటున్నా. ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ ఒకప్పట్లో ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఒకలాంటి భయమైన పరిస్థితి. అసలు అంత అవకాశాలు లేవు. ఆ రోజుల్లో మీరు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఒక హీరోయిన్గా యాక్ట్ చేయడము అంటే అది అంత సాధారణమైన విషయం అయితే కాదు. అయితే అంత సపోర్ట్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆ సాహసం ఏంటి అసలు? సపోర్ట్ అంటే నాకు ఈ డ్రామాలు ఇవన్నీ నాకు చాలా సరదా, చాలా బాగా నేను చేసేదాన్ని. అందుకని చెప్పి అందరూ కూడా నన్ను పాప అని చెప్పి నాకు ఆ విధంగా అందరూ యాక్టింగ్ ఇష్టమని సపోర్ట్ చేసేవాళ్ళు బాగా. అయితే చాలా చిన్న వయసులో వచ్చేసారు కదమ్మా. మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు? అది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలకే వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్ చేశారు. సో సపోర్ట్ అందరూ ఇచ్చేవారా మీకు అప్పట్లో? మరి అందరూ ఆ రోజుల్లోనే మీర్జాపురం మహారాజు గారు మిమ్మల్ని ఇష్టపడినప్పుడు ఆయనకే మీరు ఒక షరతు పెట్టారంటగా. ఏం పెట్టారు గుర్తుందా? ఏ షరతు పెట్టారు? పెళ్లి చేసుకుందా నేను సినిమాల్లో యాక్ట్ చేస్తాను అని ఒక షరతు పెట్టారంటగా. అసలు ఎంత గ్రేట్ కదా ఆ రోజుల్లోనే. గుర్తుందా అమ్మ మీకు? సో అలా అయితేనే పెళ్లి చేసుకుంటానన్నారా? చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. అంటే నిజంగా 101 సంవత్సరాలు హ్యాపీగా మిమ్మల్ని, అంటే ఇంకో 100 ఏళ్ళు మీరు ఇంతే ఆనందంగా బ్రతకాలని చెప్పి చాలా హ్యాపీ. ఎందుకంటే 101 సంవత్సరాలు వద్దు కాదమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మీలాంటి వాళ్ళని చూడడం మా జన్మ ధన్యం. సో ఖచ్చితంగా ఒక మాట మీ మాటల్లో 100 years బర్త్డే రీసెంట్గా మీరు సెలబ్రేట్ చేసుకున్నారు. 101 సంవత్సరంలోకి అడుగు పెట్టారు చక్కగా. ఓకే, అయితే ఈ 100 సంవత్సరాలలో మీ ఆహార నియమాలు ఒక్కసారి మా అందరి వ్యూవర్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం, ఆరోగ్యం అంటే మీరు ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఎక్కువ ఇది ఆలు. మీకు ఇష్టమైన ఫుడ్ ఆలునా? మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటమ్మా? మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇష్టమైనది ఆహారం ఏంటంటే పెరుగు తింటారా? పెరుగు, తర్వాత పెరుగుకి ఉండే దాని మంచి ఇది మనం తినడానికి బాగుంటుంది పెరుగుకి. ఫ్రూట్స్ అవి ఇష్టంగా తింటారా? కూర్చుని తింటారు. మీకు ఏమన్నా కొన్ని ఆహార నియమాలు ఇలా ఏమైనా ఉంటాయా? అంటే ఇవి తినాలి, ఇవి తినకూడదు. ఈ రోజుల్లో అందరం అవే కదా, అన్ని తినం, కొన్ని తినాలి ఇవి తినొద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అట్లాంటి నియమాలు మీకు ఏమైనా ఉండేవా ఆ రోజుల్లో? అన్ని తినేవారమ్మా? అన్ని తినేవారా?
ఇప్పుడంతా ఫాస్టింగ్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ వచ్చి డైట్ అని చెప్పి మొదలు పెట్టారు కదా. మీ రోజుల్లో మీరు డైట్ చేసేవాళ్ళ? అంత అందమైన, ఎంత బ్యూటిఫుల్ గా ఉండేవారమ్మా. ఇప్పుడు కూడా ఎంత అందంగా ఉన్నారు మీరు. ఏం డైట్ లేవా మీకు? లేదా? మీకు బంగారం అంటే ఇష్టమమ్మా? నగరన్నా బంగారం అన్న ఏదైనా ఇష్టం లేదు. ఆ రోజుల్లో మీరు ఎంత పెట్టుకునేవారు బంగారాన్ని? బంగారాన్ని అంతా పెట్టుకున్నాను మొత్తం. ఎంత రేటు ఉండేది అప్పట్లో? అప్పట్లో ఏమి ఉండేది కదా, ఎక్కువ. తక్కువ అంటే ఎంత ఎంత పెట్టుకున్నారు మీరు? మీకు గుర్తున్నంత వరకు ఎంత ఖర్చు పెట్టారు బంగారం కోసం? అంటే ఒక తులం బంగారము ఎంత ఎంత కొన్నారు? మీకు గుర్తున్న రేటు? అప్పుడే 500. 500కి అంతే. 500కి తులం బంగారం. వెండి ఇష్టమా అమ్మ మరి? ఇది ఇవన్నీ గుర్తున్నాయా? ఇవన్నీ పాత జ్ఞాపకాలేనా? వీటన్నిటి ఎంత 100 సంవత్సరాల చరిత్ర ఉందా ఈ అద్దానికి కూడా? ఇది కూడా వెండి అద్దమే. ఇది కూడా వెండి అద్దం. సో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న అద్దాలు కూడా ఉన్నాయి. సో చాలా క్యూట్ గా ఉన్నాయి. మీ సెలెక్షన్ ఏనమ్మా ఇవి? నాకు మా పెద్దవాళ్ళ దగ్గర మా పెద్దవాళ్ళ దగ్గర ఉండేది. మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మీకు వచ్చింది ఇది. సో అంటే మీర్జాపురం మహారాజులు ముందు నుంచి ఉన్నటువంటి అద్దమే ఇది, అప్పటి నుంచి ఉన్నది. సో అన్ని వెండితో ఉండేవి కదా అప్పట్లో. సో ఇంట్లో ఇప్పటికీ కూడా ఆ రోజ్ వుడ్ అవన్నీ కూడా, ఇంట్లో వాతావరణం కూడా అదే, ఇప్పటికీ కూడా అలాంటి వాతావరణమే ఉంది కదమ్మా మీ ఇంట్లో. ఇలానే ఇష్టమా మీకు? చక్క ఈ గార్డెనింగ్ ఇదంతా సాయంత్రం సరదాగా స్పెండ్ మంచి గార్డెన్స్ మెడ్రాస్ లో ఉన్నప్పుడు చాలా బాగుండేది. మెడ్రాస్ లో బాగుండేదా? ఇప్పుడు ఇక్కడ అంత డిస్టర్బెన్సెస్ అలా అంతా అనిపిస్తుందా? ఉంటుంది అంతే. ఇటువంటి పెద్ద చెట్లే ఏంతో పెద్ద పెద్ద చెట్లు, పెద్ద చెట్లు, పువ్వులతోటి. మీకు కార్ డ్రైవింగ్ వచ్చా అమ్మా? కార్ డ్రైవింగ్ వచ్చా? అప్పట్లో కార్ డ్రైవ్ చేశారా మీరు? నేను యాక్సిడెంట్ చేశాను. యాక్సిడెంట్ చేశారా? చేశాను. అప్పటి నుంచి మా ఏమని అన్నారా? ఏమైనా అయ్యిందమ్మా మీకు? యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైనా దెబ్బలు తగిలాయా? ఇబ్బంది అయ్యిందా? తగలేదు, పెద్ద ఏం కాదు, కానీ ఇంకా భయపడి వద్దు అని చెప్పారు. నేర్చుకునే సాహసం అయితే చేశారు. బాగా మీకు గుర్తొచ్చే ఒక మంచి స్వీట్బుల్ మెమరీ అంటే ఏం చెప్తారు? మీకు ఈ 101 years మీ లైఫ్లో చాలా మెమరబుల్ డే అంటే ఒక రోజు ఏం చెప్తారు? నాకు అన్ని చాలా వరకు జ్ఞాపకమే, కానీ ఏమీ చెప్పలేను, కానీ అన్నీ జ్ఞాపకం. అన్ని జ్ఞాపకం. మీరు ఎందుకు చెప్పలేరు? చక్కగా మాట్లాడుతున్నారు. చాలా బాగా. నిజంగా అమ్మ అప్పట్లో మీలాగా ఆ ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు అన్ని మిస్ అవుతున్నామమ్మా. ఏం లేదు. దీనికి ఒక మాటలో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అప్పట్లో ప్రేమలు ఇప్పుడు అంతా నడుస్తున్నది నిజమైన ప్రేమేనంటారా? ఆర్టిఫిషియల్. అవునా? అప్పట్లో అలా ఉండేవా? లేదు కదా. రియల్ లవ్ అంటే లవ్ అన్నట్టు ఉండేది. మీది లవ్ మ్యారేజే కదా. చాలా అంటే మెమరబుల్ డేస్ అంటే అన్ని మెమరబుల్ డేసే కదా మీకు. మీ లైఫ్ మీకు నచ్చినట్టే లీడ్ చేశారా అమ్మా? చాలా బాగా నచ్చింది, చాలా చక్కగా. అయితే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు కీలుగురం మూవీ ద్వారా ఆయన్ని పరిచయం చేశారు, మన దేశం మూవీ ద్వారా ఎన్టీ రామారావు గారు. సో అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజున మీ చేతుల మీదుగా పారితోషికం తీసుకున్న వాళ్ళు. మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి మూవీ ద్వారా పరిచయమైన వాళ్ళు. ఈ రోజు ఒక్కొక్కరిని చూస్తే ఈ స్థాయిలో ఉన్నారని ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? ఎలా అనిపిస్తుంది? ఆ రోజుల్లో మీరు అనుకున్నారా ఎన్టీ రామారావు గారిని కానీ ఏఎన్ఆర్ గారిని కానీ చూసినప్పుడు వీళ్ళు ఈ పొజిషన్ కి వెళ్తారని ముందే ఊహించారా? ముందే తెలుసు. తెలుసా?
అర్థమైపోతుందా చూడగానే అవి కనిపించేదా? సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలో మాలాంటి వాళ్ళందరికీ మీ పిల్లలుగా ఒక చిన్న మాట చెప్పండి అంటే ఏం చెప్తారమ్మా? బ్లెస్సింగ్ అనుకోండి, ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు ఈవెన్ ఘంటసాల గారితో సహా మీ చేతుల ద్వారా వచ్చిన వాళ్ళే. మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద, మీ పిల్లలుగా మా వ్యూవర్స్ మీద ఉండాలి. ఒక్క బ్లెస్సింగ్ మాట ఒక్కటి చెప్పండి అమ్మా. నాకే ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఒక చిన్న బ్లెస్సింగ్ మీకే ఇచ్చినట్టు అమ్మా, మీ బ్లెస్సింగ్స్ మాకు నిజంగా బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుంది. చాలా సంతోషం అమ్మా. నేను ఒక్క విషయం అడుగుతాను, మీకు గుర్తున్న మేర చెప్పండి. ఇది మిమ్మల్ని అడగమని మీ ఫ్యాన్స్ అడిగిన ఒక క్వశ్చన్. ఓకే, అంటే నాకు కొంతమంది చాలా మంది ఉన్నారు మీకు అభిమానులు, అందులో చాలా మంది అభిమానుల్లో నుంచి వచ్చిన ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అదేంటంటే మీది జనరల్గా మీర్జాపురం మహారాజు పేరు ఏంటి? మేకా అప్పారావు గారు. అలా అయితే మీ పేరు ఎం కృష్ణవేణి అని రావాలి, లేదా మీ పుట్టింటి పేరు ఎర్రంశెట్టి వారు మీరు కదా. ఇక్కడ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, నేను కూడా ఎర్రంశెట్టి వారి ఆడపడుచుని. సో అమ్మ కూడా ఎర్రంశెట్టి వారి ఆడపడుచు కదమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రైడ్. అయితే ఎర్రంశెట్టి వారు అంటే వై అన్నా రావాలి, కానీ మీరు సి కృష్ణవేణి ఎందుకు అయ్యారు? నేను కృష్ణవేణి, శ్రీ కృష్ణవేణి అని ఎందుకు అయ్యానంటే మొత్తం మీద చెట్టు రావాలా, అందుకని వేడు ఉంచుకొని కృష్ణవేణి అని పేరు పెట్టుకున్నాను. సి అనేది రావాలి అన్నా? ఓకే, అంటే మీరు ఎక్కువ స్పిరిచువల్ గా ఉంటారు అలా అన్నా నార్మల్ గానా? నార్మల్ గా కూడా ఉంటాను. సో అలా మీకు కావాలని మీరు పెట్టుకున్న పేరు అది సి కృష్ణవేణి. అలాగే మీరు ఎక్కువగా భగవంతుడిని నమ్ముతారా అమ్మా? నమ్ముతారా? ఇంట్లో పూజ గది కూడా ఉంది, చూసాను ఎంతో చక్కగా. అప్పటి నుంచి ఉన్న విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. దాదాపు ఉన్న వస్తువులన్నీ కూడా 100 సంవత్సరాల నుంచి ఉన్నవే కదా. సో చూసారు కదా, నిజంగా ఎంతో చక్కగా 101 సంవత్సరాల్లో కూడా గుర్తు తెచ్చుకుని మరి చిన్న చిన్నగా ఆయన ఎంతో చక్కగా మాట్లాడారు. సో ఇంకా ఎక్కువ మాట్లాడే ఇబ్బంది పెట్టడం కూడా మనకి అంత పద్ధతి కాదు కాబట్టి సో ఉన్న మేర చిన్న చిన్నగా మాట్లాడుతూ చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే చూసారు కదా, ఎలాంటి కల్మషం లేకుండా చక్కగా ఎదుటి వాళ్ళ ఆనందాన్ని కోరుకుని వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు 100 సంవత్సరాలు 101 సంవత్సరాలు కూడా ఆనందంగా గడపవచ్చు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అని చెప్పి ప్రత్యక్షంగా మనందరికీ చూపిస్తున్నారు. ఇలాంటి అమ్మ బ్లెస్సింగ్ సో అందరికీ అవసరము. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో చెప్పారు కదా, అమ్మకి కూడా చాలా హ్యాపీగా ఉందంట మనతో మాట్లాడడం. సో ఇది నిజంగా మన శ్రీ కృష్ణవేణి అమ్మతో ఈ ఇంటర్వ్యూ నాకు చాలా చాలా హ్యాపీని ఇచ్చింది. మరి అమ్మ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకుందాం. చాలా 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 సంతోషం, ఆనందం. ఈ బ్లెస్సింగ్స్ నాకు అండ్ మనందరికీ కూడా 100 సంవత్సరాలు 101 సంవత్సరాలు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా కాలాన్ని గడిపి ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అమ్మ అని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు. సో నిజంగా ఈ అమ్మని కలవడం చాలా చాలా సంతోషము, బ్లెస్డ్ ఫీలింగ్. ఈ వీడియోని అమ్మతో ఒక చిన్న మాటలైనా సరే మాట్లాడించి మీ అందరికీ చూపించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. సో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో మీరు కూడా అంటే తక్కువ మాట్లాడినప్పటికీ మీరు కూడా ఈ వీడియోని చూసి సంతోషించారని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.